హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బెండకాయ వేరుశెనగపప్పు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ, ఎర్రగడ్డ, వేరుశెనగపప్పు, కొబ్బరి, పోపు దినుసులు, కారం, ఉప్పు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇవి వేగాక నూనె వేడెక్కాలి ఫ్రెండ్స్. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము. వేగాక ఇప్పుడు కట్ చేసుకున్నాం పల్లీలు వేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఒక రవ్వ వేయించుకోవాలి. వేగేలా ఇప్పుడు బెండకాయలు విత్ ఆనియన్స్ 2 వేసేద్దాము. ఒకసారి కలుపుకోవాలి. ఎర్రగడ్డలు ఏంటంటే బెండకాయలతో పాటు వేసుకుంటే బాగుంటుంది. అవే వేరుశెనగపప్పులతో కానీ వేసేస్తే మాడిపోతాయి ఎర్రగడ్డలు. అందువల్ల బెండకాయతో పాటు ఎర్రగడ్డ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ వేసి కలుపుకున్నాం. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది ఫ్రై. బెండకాయని వేపేటప్పుడు బాగా జిగురు వస్తుంది కదండి. అప్పుడు సన్న మంట మీద కాకుండా, అటు పెద్ద మంట మీద కాకుండా మీడియంలో పెట్టుకోండి. జిగురు అనేది రాదు. బెండకాయ కూడా కొంచెం త్వరగానే ఫ్రై అవుతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇది చూడండి, బెండకాయ అనేది జిగురు రాదు. కొంచెం వేగిపోయింది బాగా. ఇవి వేరుశెనగపప్పు కూడా మాడతాయి అనుకుంటారేమో, అస్సలు మాడవు. అంటే ఇవి బెండకాయలు వేసేయగానే తర్వాత వేరుశెనగపప్పుకి ఎక్కువ కాలవు అన్నమాట. వేరుశెనగపప్పు కూడా ఏం మాడదు. ముందుగా వేసుకోండి. ముందుగా వేపుకుంటేనే బాగుంటాయి వేరుశెనగపప్పు. ఇప్పుడు ఇందాక కొబ్బరి చెప్పాను కదా, అది వెండి కొబ్బరి కదా. వెండి కొబ్బరి, తెల్లగడ్డ పొడి చేసేసుకున్నాను. ఆ పొడిని ఇలా వేసేసుకున్నాం. సరే, కలుపుకున్నాం. కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేగాలి. ఎండు కొబ్బరి వేసాం కదా మనం, కొంచెం అది బెండకాయకి అంతా బాగా పడుతుంది. ఇప్పుడు కారం వేస్తున్నాను. నేనైతే 1 స్పూనే వేస్తున్నాను. మీరు ఎక్కువగా కారం తినే పని అయితే మీరు 1.5 స్పూన్ అలా వేసుకోవచ్చు. నేను 1 స్పూనే వేస్తున్నాను. పిల్లలు చాలా తక్కువ తింటారు.
త్వరగా అయిపోతుంది. అన్నం మొత్తం ఇంక వేరే కూర ఏం లేదు, దీంతోనే తినేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాం. లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందువల్ల నేను ఇలా వేస్తాను. అంతే, అయిపోయిందండి బెండకాయ వేరుశనగపప్పు ఫ్రై. అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు, బాగుంటుంది. ఒకసారి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.